వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ఎన్ఆర్ ఆర్ఆర్బి జేఈ సిబిటి 2 మనకి 2019 సెప్టెంబర్ 1న షిఫ్ట్ 1 పేపర్ అనేది. సో టోటల్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఇస్తా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో మీకు నేను చెప్పింది అర్థమైతే సో మీరైతే కామెంట్ చేయండి. సార్ నాకు మీకు అర్థమవుతుందా లేదా నాకు అర్థం కావట్లేదు. అండ్ సో ఇలాంటివి కంటిన్యూ చేయమంటే డైలీ ఒక పేపర్ షిఫ్ట్ పేపర్ అనేది సో నేను సొల్యూషన్స్ సహా మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సో మనం స్టార్ట్ చేద్దాం. సో మీకు ఇంకా సో ఇది లాగ్ అనిపిస్తే మీరు ప్లేస్మెంట్ అనేది ఎక్కువలో పెట్టుకోవడం చూడండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫర్ డొమెస్టిక్ వైరింగ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్లీ యూజ్డ్ మెటీరియల్. సో డొమెస్టిక్ పర్పస్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? మోస్ట్ ఎక్స్టెన్సివ్లీగా. సో మన డొమెస్టిక్ అంటే హౌస్ పర్పస్ అండ్ మన సర్వీస్ మెయిన్స్ ఎలా ఉంటాయి కదా, సో అక్కడ ఏం యూజ్ చేస్తారంటే మనకి సో నైదర్ కాపర్ నార్ అల్యూమినియం కాదు. సో ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ముందు ఏది కాదు అనేది రెడ్యూస్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి అండ్ అల్యూమినియం కాపర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ సో కాపర్ ఒకటే యూజ్ చేస్తే మనకి హై కాస్ట్. సో కొన్నిసార్లు మనకి ఓవర్ హెడ్ లైన్స్ లో యూజ్ చేసేది అల్యూమినియం. అండ్ కేబుల్స్ ఆర్ ఎనీ హై ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కి ఏం చేస్తారు? కాపర్ అనేది యూజ్ చేస్తారు. సో మనకి ఏంటి ఆన్సర్ అనేది కాపర్ ఆర్ అల్యూమినియం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ ఏ హై రిటెంటివ్నెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్. సో మనకి హై రిటెంటివ్నెస్ ఉన్న మనకి సబ్స్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేటప్పటికి మనకి సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హై రెటెంటివ్నెస్ ఉంటుంది అన్నమాట ఇది. సో ఇది ఏం చేస్తుంది, దీని ప్రాపర్టీ ఏంటంటే సో ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో అండ్ సో మనకి కంటిన్యూస్ గా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకి కంటిన్యూస్ గా రిక్వైర్మెంట్ ఉన్న చోట ఏం చేస్తామంటే సో ఇలాంటి హై రిటెంటివ్నెస్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫర్ ఏ స్లిప్ ఎస్ అండ్ సప్లై ఫ్రీక్వెన్సీ ఎఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కరెంట్ ఇన్ ద రోటార్. సో మనకి ఎస్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు, మనం ఎఫ్ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎఫ్ ఇది డైరెక్ట్ ఫార్ములా అన్నమాట మనకి రోటర్ ఫ్రీక్వెన్సీ అనేది. రోటర్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఎస్ ఇంటూ ఎఫ్. సో ఈ ఫార్ములా ఇది అండ్ మెషిన్స్ లో వస్తుంది ఇది. సో ఇది ఆన్సర్ వచ్చేటప్పటికి స్లిప్ ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఫార్ములా ఇది ఎస్ఎఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ has 20 poles and connected to 50 hedges of the source. అండ్ ఏంటిది ఎన్ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింక్రోనస్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి ఎన్ఎస్ ఈక్వల్ టు 120 F/P. సో ఈ ఫార్ములాస్ అన్ని మీరు బై హట్ అనేది చేయండి. సో గుర్తుపెట్టుకోవడం చాలా ట్రై చేయండి. సో లేదంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒక బుక్ లో నోట్ డౌన్ చేసుకోండి. సో ఓకే, అండ్ 120 ఇంటూ 50 ఫ్రీక్వెన్సీ మనకి 50. సో 50/20. సో 0 క్యాన్సిల్ అండ్ 6 5 30 300. సో 300 RPM. సో ఇది ఆన్సర్. సో ఫార్ములాస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో వేర్ ఇస్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ లొకేటెడ్? సో మనకి గల్ఫ్ ఆఫ్ మెరైన్ పార్క్ అనేది ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇది వచ్చేటప్పటికి తమిళనాడు. ఆల్రెడీ నేను నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో సో ఇవన్నీ సో ఈ షిఫ్ట్ లో పేపర్ లో ఉన్నాయని సో నేనైతే అందులో అడిగాను. సో మీరు ఎవరన్నా ఇంకా ఇప్పటికీ సో ఆన్సర్ చేయకపోతే అక్కడ జెన్యున్ గా అయితే ఆన్సర్ చేయండి. సో అంటే ప్రీవియస్ పేపర్ నుంచే నేను అందులో పోస్ట్ చేసినాయి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి మనకి తమిళనాడులో ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది. అండ్ దీన్ని ఏమంటారంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ని రిచ్ మెరైన్ బయోడైవర్సిటీ అని కూడా అంటారు. రిచ్ మెరైన్ బయోడైవర్సిటీ. ఓకే, అండ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్. ఇక్కడ నాట్ దగ్గర కండిషన్స్ దగ్గర అది నాట్ అడిగాడు ఏంటి అని చూడండి. ఫస్ట్ అసలు ఏంటంటే ఎలాంటి ఇచ్చినప్పుడు అసలు మెరైన్ పొల్యూటెంటివి ఏంటి అని చూడండి. సో అసలు పొల్యూటెంటివి ఏంటి మనకి ప్లాస్టిక్, ఆయిల్. సో ఆయిల్ ద్వారా కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, ప్లాస్టిక్ సాయిల్ పొల్యూషన్ అయిపోతుంది.
సో ఇది అండ్ సో ఇది కానిది ఏంటి మనకి ఆక్సిజన్ పొల్యూషన్ కాదు. సో ఆక్సిజన్ అనేది మనకి చాలా నీడ్. సో చాలా ప్రతి మనిషికి అవసరమే. సో ఇది కానిది ఏంటంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది. సో ఇక్కడ మనం చూస్తే ప్లాస్టిక్ అనేది ఏంటి మనకి సాయిల్ వేస్టేజ్ అనేది సో మనకి ఇది ఏంటి పొల్యూషన్ కాదనమాట ఇది. సో ఇది వచ్చేటప్పటికి సాయిల్ వేస్టేజ్ అయిపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది. సో ఈ ఆల్ ద ఆప్షన్స్ కాదు. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే సో మనకి ఆక్సిజన్ అనేది పొల్యూటెంట్ కాదని. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డిడిటి ఇన్ 1939. సో ఏ సైంటిస్ట్ డిడిటిని రీడిస్కవర్ చేశారు ఇన్ 1939లో. సో ఇది వచ్చేటప్పటికి ఆన్సర్ వచ్చేటప్పటికి పౌల్ హెర్మన్ ముల్లర్. సో పౌల్ హెర్మన్ ముల్లర్ అనే వాళ్ళు ఏంటంటే సో ఇతను సో 1939 మళ్ళీ ఒక డిడిటీస్ ని రీడిస్కవర్ చేశారన్నమాట. సో ఇదేంటంటే మనకి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ మీద సో ఇతను ఒక సెర్చింగ్ అనేది చేశారు. ఓకే. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ మీద. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్ ఈజ్ ఓజోన్ డే అబ్జర్వ్డ్. సో ఓజోన్ డే అబ్జర్వ్ ఎప్పుడంటే మనకి సో 16th సెప్టెంబర్. ఓకే. 16th సెప్టెంబర్ మనకి వరల్డ్ ఓజోన్ డే అంటారు. అండ్ ఇది ఏంటంటే మనకి సో ఇది దేని సైనింగ్ అంటే మనకి ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ ఓజోన్ డిప్లెక్టింగ్ సబ్స్టెన్సెస్. ఓకే. అండ్ ఓజోన్ డే వరల్డ్ ఓజోన్ డే అన్న ఒకటే. సో 16th సెప్టెంబర్ అనేది ఆన్సర్. అండ్ ballistic galvanometer designed to deflect its needle proportional to passing through its moving coil. సో ballistic galvanometer అనేది సో నీడిల్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందని అడుగుతారు. సో దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే గ్యాల్వనోమీటర్స్ ఏంటికి మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ మాట. సో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో నీడిల్ అనేది మనకి కరెక్ట్ యాక్యురసీ రావాలంటే సో దానికి మనకి సో ఏంటంటే దాని ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉండాలి. అప్పుడు దానికి ఏమవుతుంది మనకి యాక్యురసీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి సో మనకి బాలాస్టిక్ గ్యాల్వనోమీటర్ లో నీడిల్ అనేది మనకి ఛార్జ్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో నీడిల్ ఈస్ ప్రపోర్షనల్ టు ballistic galvanometer, needle is proportional to charge. Okay. And which of the following semiconductor devices can be used for controlling the speed of DC motor? So DC motor యొక్క స్పీడ్ ని సెమీకండక్టర్ డివైస్ లో ఏది కంట్రోల్ చేస్తుందని అడిగాడు. సో మెయిన్ వచ్చేటప్పటికి థైరిస్ట్ అనేది మనకి స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. థైరిస్ట్ అనేది మనకి స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే హై పవర్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు మనకి. సో ఇది ఏంటంటే మనకి డీసీ మోటార్స్ లో స్పీడ్ కంట్రోలింగ్ చేయడానికి సో ఎలక్ట్రానిక్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది థైరిస్ట్ అనేది పవర్ సర్క్యూట్స్ లో. ఓకేనా. సో థైరిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్. అండ్ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ ఈజ్ నెసరీ టు గివ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్. సో అసలు ఎర్తింగ్ అనేది ఎందుకు ఇస్తారు మనకి సేఫ్టీ పర్పస్, ఎలాంటి షాక్స్ పట్టకుండా అండ్ ద ప్రోడక్ట్ యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండేలాగా అండ్ ఏదైనా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ హై అయినప్పుడు ఏదైనా అయినప్పుడు సో అది ఎలాంటి సో మనకి అది పాడవకుండా ఉండడానికి సో మనకి ఏం చేస్తామంటే ఈ ఎర్తింగ్ అనేది కంపల్సరీ ఇస్తాం. సో మన సిస్టమ్స్ ఉన్నాయి కంపల్సరీ దానికి ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. లేదంటే ఒక బిల్డింగ్ ఉన్నా సరే దానికి కంపల్సరీ ఎర్తింగ్ అనేది నెసెసరీ. సో అసలు ఎర్తింగ్ అనేది ఎందుకు ఇస్తాం? సో డేంజర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్స్. ఇక్కడ మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కి ఓవర్లోడింగ్ కి ఏం చేస్తారంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కి లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకి ఏంటి మెయిన్ పర్పస్ ఏంటి డేంజర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి సేఫ్టీ కోసం ఏంటంటే ప్రొటెక్షన్ గా ఎర్తింగ్ అనేది ఇస్తాం. ఓకే. ఇన్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈ ఫీడర్ ఫీడ్స్ పవర్ టు. సో మనకి పవర్ సిస్టమ్ ఏంటి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. సో ఇదే ప్రాసెస్. ఇది ఇలాగే ఏమీ కుదరదు రివర్స్ అయినా. సో మనకి ఫస్ట్ పవర్ అని జనరేట్ చేస్తారు కిలో వాట్స్ లో అండ్ ట్రాన్స్మిట్ చేస్తారు. ట్రాన్స్మిట్ అంటే ఇక్కడ నుంచి ఏ జనరేషన్ ఇప్పుడు సపోజ్ ఏ భూపాన్పల్లి అలా ఉన్నాయి. సో ఇక్కడ పవర్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ అమలాపురం ఎలా ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే ట్రాన్స్మిట్ చేస్తున్నారు పవర్ సబ్ స్టేషన్ కి, ప్రతి సబ్ స్టేషన్ కి. సో ఇక్కడ సబ్ స్టేషన్ అయినప్పుడు ఇది ఇక్కడ చేరిన దాన్ని ట్రాన్స్మిషన్ అంటాం.
సో ఈ ట్రాన్స్మిషన్ నుంచి మన హౌస్ పర్పస్ డొమెస్టిక్ పర్పస్ వచ్చేదాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఇక్కడ ఫీడ్ చేస్తుంది, ఇక్కడ ఫీడ్ చేస్తుంది. ఇక్కడ ఏమడిగారు, ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని అడిగారు. ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే సో ఇక్కడ నుంచి, సో ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫేడర్ అంటే ఓహెచ్ లైన్స్, ఓవర్ హెడ్ లైన్స్ మనకి, సో మనకి పోల్స్ ఉంటాయి కదా, త్రీ ఫేసెస్ అనేవి. సో దాన్ని ఏమంటే ఒక్కొక్క దాన్ని ఫేడర్ అని అంటాం. ఓకే, సో ఈ ఫేడర్ ఫీడ్స్ అండ్ పవర్ టు, సో దేని చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి మనకి డిస్ట్రిబ్యూషన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, సో సర్వీస్ మెయిన్స్ ఎప్పుడంటే డిస్ట్రిబ్యూటింగ్ తర్వాత మనకి ఇంటి హౌస్ పర్పస్ కి ఒక సర్వీస్ మెయిన్ ఉంటుంది కదా, అది. సో మనకి ఫస్ట్ ఇది ఎలా అడిగాడో క్వశ్చన్ అనేది అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఫీడ్ చేస్తుంది, ఇక్కడ ఫీడ్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఫీడ్ చేస్తుందా అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ట్రోజన్. సో ట్రోజన్ వచ్చేటప్పటికి సో మనకి ట్రోజన్ వచ్చే పిఎస్డబ్ల్యూ, ఆర్క్ బాంబ్ అండ్ ప్రాక్సీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ టైప్స్ ఆఫ్ ట్రోజన్స్. సో ఇది ఆల్ ద ఆప్షన్స్. ఇది వచ్చేటప్పటికి ఏంటి మనకి పిఎస్డబ్ల్యూ మనకి ఏంటంటే పాస్వర్డ్స్, స్టీల్ పాస్వర్డ్స్ అనేవి స్టోరింగ్ కి పిఎస్డబ్ల్యూ అనేది యూజ్ చేసేది ఎక్కడంటే పాస్వర్డ్స్ లో. అండ్ సో ఆర్క్ బాంబ్ అనేది మనకి డిస్ట్రప్ట్ సిస్టమ్స్ లో. డిస్ట్రప్ట్ సిస్టమ్స్ అండ్ ప్రాక్సీ అనేది మనకి అనాథరైజ్డ్ రిమోట్ కంట్రోల్ లో యూజ్ చేస్తారు. అనాథరైజ్డ్ రిమోట్ కంట్రోల్. సో ఇందులో ఏం చేస్తారంటే సో ఈ మూడు కూడా టైప్స్ ఆఫ్ ట్రోజన్స్, పిఎస్డబ్ల్యూ, ఆర్క్ బాంబ్, ప్రాక్సీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ నెంబర్స్ సచ్ as 0 and 1 ఈస్ కాల్డ్. సో మనకి సో డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్ లో ఇవి చూస్తాం కదా, సో ఎక్కడైతే 0 and 1 వచ్చిందో సో అది బైనరీ నోటేషన్ కి మనం 0 and 1 సో ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం తీసుకున్నది అదంతా ఎలా తీసుకుంటుంది అంటే డేటా అంతా 0 and 1 లో తీసుకుంటుంది బైనరీ నోటేషన్ లో. సో మనకి ఇది ఫండమెంటల్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో కంప్యూటింగ్ లో మనం తెలుసుకుంటాం ఇది. ఓకే, సో లాజిక్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఈస్ ఇన్ జనరల్ ఈజ్. సో మనకి ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లో జనరల్ గా యూజ్ చేసేది ఏంటి అని అడుగుతారు. సో స్టీల్ అనేది అసలు యూజ్ చేయం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడిట్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి సో ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లో జనరల్ గా యూజ్ చేసేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ అనేది యూజ్ చేస్తాం మెటీరియల్ అనేది. సో ఇది ఏంటంటే మనకి లో రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఇది ఏంటంటే మనకి లైట్ నుంచి ఏంటంటే మినిమం లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అనేది ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లో యూజ్ చేసినప్పుడు. అండ్ ఒక్కోసారి మన గ్లాస్ అనేది కూడా యూజ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి an alternator has 20 poles, 300 and running at 300 rpm and will generate alternate voltage and current whose frequency is. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఇక్కడ ఆల్టర్నేట్ వోల్టేజ్ అండ్ కరెంట్ హూస్ ఫ్రీక్వెన్సీ అని అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ పోల్స్ అనేవి 20. సో మీరు ఎలాగ అంతా రాయకూడదు, అక్కడ డైరెక్ట్ మీకు ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ ఫార్ములాలో సో ఇక్కడే మీరు ఆన్సర్ చేసేసేలా ఉండాలి, మనం అంత స్పీడ్ గా చేయాలి. అండ్ రన్నింగ్ ఎట్ 300 rpm అన్నారు కానీ సో ఇది రోటర్ అని మనకి డిఫైన్ చేయదు కదా, మనకి ఏంటి ఫస్ట్ తెలియదు స్టాటర్. సో 300 rpm. మనకి సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా ఏంటి, ns ఈక్వల్ టు 120 f/p. 120 f/p. సో మనకి ఫ్రీక్వెన్సీ తెలియాలి కాబట్టి ఫ్రీక్వెన్సీ సో ఈ సైడ్ తెచ్చుకుని అండ్ ns ఇంటూ p. సో ns అనేది డౌన్ లోకి వస్తుంది, ns ఇంటూ p/120. సో ఇది క్యాల్కులేట్ చేయాలి. ఇది ns అంటే 300 సింక్రోనస్ స్పీడ్, 300 ఇంటూ 20/120.
సో 6 times 50. సో 50 హెడ్జెస్ అనేది మనకి ఆన్సర్. ఫ్రీక్వెన్సీ అనేది 50 హెడ్జెస్. ఓకే, మనకి ఫార్ములా ఇప్పుడు సింక్రోనస్ స్పీడ్ మీద అప్పుడే 2 ఫార్ములాస్ మీద అయితే సొల్యూషన్ మనకి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ఒక షిఫ్ట్ లో అడిగిన దానిలో. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి when a voltmeter measure is applied for the measuring resistance and the voltmeter reads a value of 8.2 volts voltage value ఇచ్చాడు అండ్ ammeter reading is కరెంట్ వాల్యూ ఇచ్చాడు. దెన్ మన ఆర్ అనేది ఫైండ్ చేయాలి. సో మీకు ఓమ్స్ లా అనేది నేను ప్రతి వీడియో మీకు చెప్పాను, విఐఆర్. సో మనం క్వశ్చన్ చూసి భయపడద్దు. ఫస్ట్ ఏంటంటే అది సింపుల్ గానే అడుగుతారు. సో మన ఇక్కడ ఆర్ ఫైండ్ చేయాలి అంటే వి/ఐ. సో వి/ఐ అంటే 8.28, ఆర్ ఈక్వల్ టు 8.28 బై 4.4 మిల్లీ యాంపియర్స్. అది యాంపియర్స్ కాదు, మిల్లీ యాంపియర్స్. సో మిల్లీ యాంపియర్స్ కాబట్టి 10⁻³ ఓకే. అండ్ సో ఇది వచ్చేటప్పటికి ఇందులో 2 times పోతుంది. అండ్ ఇది -3 ఉన్నది పైకి వెళ్తే ఏమవుతుందంటే 2000 అవుతుంది. సో 2000 ని మనం 2K కింద డినోట్ చేస్తాం. 2K ఓమ్స్ రెసిస్టెన్స్ వాల్యూ. సో ఇది మనకి V/I. సో ఇది ఓమ్స్ లా. మనకి ఒకవేళ కరెంట్ ఫైండ్ చేయాలంటే V/R, వోల్టేజ్ ఫైండ్ చేయాలంటే IR. సో ఈ ఫార్ములా అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2018 France's highest civilian award, Legion d'Honneur, was awarded to. సో మనకి 2018 లో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది లిజియన్ d'Honneur అనేది ఎవరికి అవార్డ్ చేశారో అని అడుగుతారు. సో ఇది వచ్చేటప్పటికి అజిమ్ ప్రేమ్జీ. సో ఇతను ఎవరంటే అజిమ్ ప్రేమ్జీ అంటే మనకి విప్రో యొక్క ఫౌండర్. సో ఇతను ఏంటంటే బిజినెస్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఇతను ఒక ఫిలాంథ్రపిస్ట్ అనమాట. సో ఇతను ఏంటంటే మనకి 2018 లో ఇతనికి సివిలియన్ అవార్డ్ అనేది వచ్చింది. ఫ్రాన్సెస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది వచ్చింది. ఓకే. అండ్ ఫ్యూజన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొటెక్టివ్ డివైసెస్ ఫర్ మీడియం లెవెల్ లోడ్. సో మీడియం లెవెల్ లోడ్ కండిషన్స్ లో ప్రొటెక్షన్ డివైస్ కింద ఏ ఫ్యూజింగ్ ఫ్యాక్టర్, ఫ్యూజింగ్ అంటే ఫ్యూజ్. సో ఈ ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అనేది మీడియం లెవెల్లో ఏది యూజ్ చేస్తారని అడుగుతారు. ఓకే. సో ఇది వచ్చేటప్పటికి సో 1.45. సో ఇది ఏంటంటే అసలు సో మనకి ఫ్యూజెస్ అనేవి ఉంటాయి కదా, నార్మల్ ఫ్యూజెస్. సో ఫ్యూజెస్ లో కూడా కొన్ని మనకి కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ లిమిట్ అనేది ఉంటుంది. ఎలాంటి ఇప్పుడు మనకి మీడియం లెవెల్లో అనుకో మనకి సో మనకి వాల్యూ అనేది అరౌండ్ 1.4, 0 నుంచి 1.45 లోపలే ఉంటుంది. సో దీని అబౌవ్ అయితే ఉండదు. సో దీని లోపల మనకి 1.20 ఇలా ఇచ్చిన మీడియం లెవెల్లో. సో అది ఆన్సర్ అని. The difference between synchronous speed and actual speed of induction motor is known as. సో మనకి సింక్రోనస్ స్పీడ్ కి అండ్ రోటర్ స్పీడ్ కి ఇండక్షన్ మోటార్ లో డిఫరెన్స్ ఏంటి అని అడిగితే సో దీని రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే స్లిప్. ఓకే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే స్లిప్ అన్నమాట. సో ఈ స్లిప్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక సింక్రోనస్ స్పీడ్ కి రోటర్ స్పీడ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ మాట. ఇది ఏం చేస్తుంది అంటే టార్క్ ప్రొడక్షన్ అనేది ఇండక్షన్ మోటార్ టార్క్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది మనకి. ఓకే. అండ్ which of the following changes take place when fats and oils are oxidized? ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనేవి ఆక్సిడైజ్డ్ అయిపోతాయి అండ్ ఓపెన్ గా పెట్టేస్తే ఏమవుతుందంటే సో మనకి అందులో టేస్ట్ ది బికమ్ బెటర్ టేస్ట్ వస్తుంది మనకి. మన అట్మాస్ఫియర్ కండిషన్స్ కి ఎక్స్పోజ్ చేసి బెటర్ టేస్ట్ ఎక్కడ వస్తుందో రాదు. అండ్ గుడ్ స్మెల్ అనేది రాదు మనకి. రిమైన్ అన్ఎఫెక్టెడ్. ది రిమైన్ అన్ఎఫెక్టెడ్ అంటే ఎఫెక్ట్ ఉంటుంది, అన్ఎఫెక్టెడ్ కింద ఏముండదు. అండ్ సో ఇదేంటంటే మనకి ఒక కొవ్వు పదార్థాలు కానీ ఆయిల్స్ కానీ ఏమైనా అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది. అండ్ దాన్ని ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే ఎక్స్పైరీ అయిపోయేలా ఉంటుంది అన్నమాట స్మెల్ అనేది. అండ్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ప్యాకింగ్ ఫుడ్ వేరేగా ఉంటుంది, ప్యాకింగ్ అనేది ఎక్స్పోజ్ చేసినప్పుడు వేరేగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దే బికమ్ ర్యాంకిడ్ అండ్ దే స్మెల్ అండ్ టేస్ట్ అనేది చేంజెస్ అయిపోతూ ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్? సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ కి ఏ ప్రోడక్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అంటే ఇది సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది మనకి అసలు నార్మల్లీ యాసిడ్స్ ప్లస్ బేసెస్ లో జరుగుతుంది.
సో యాసిడ్స్ ప్లస్ బేసిస్ లో అంటే ఇక్కడ ఏముంది మనకి, యాసిడ్ అంటే మనకి సాల్ట్ అనేది యాసిడ్ ప్లస్ వాటర్. సో ఈ కాంబినేషన్ ఏమంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి సాల్ట్ అండ్ వాటర్. సో యాసిడ్స్ అండ్ బేసిస్ రియాక్షన్ సాల్ట్ అండ్ వాటర్. ఓకే. వేర్ ఇస్ ద కంట్రోల్ గ్రిడ్ ప్లేస్ ఇన్ ఏ ట్రయోడ్? సో కంట్రోల్ గ్రిడ్ అనేది మన ప్లేస్ ఇన్ ఏ ట్రయోడ్ ఎక్కడ అనేది మనకి ప్లేస్ చేస్తారని అడుగుతారు. సో మనకి ట్రయోడ్ వాక్యూమ్ ట్యూబ్ అనేది మనకి ఒక ప్లేట్ కి క్యాథోడ్ కి మధ్యన ప్లేస్ చేస్తారు, మిడ్వే బిట్వీన్ మధ్యన ప్లేస్ చేస్తారు. ఎందుకంటే దానిలో మనకి ఏమవుతుందంటే, సో మన ప్లేట్ అంటే ఇక్కడ యానోడ్ మాట, క్యాథోడ్ కి యానోడ్ కి మధ్యన ప్లేస్ చేస్తారు ట్రయోడ్ అనేది. ఓకే. సో ఈ రెండింటి మధ్య చేయడం వల్ల ఏంటంటే మనకి మాడ్యులేట్ గా ఎలక్ట్రాన్ ఫ్లో అనేది అవుతుంది. సో అందుకని మనకి ట్రయోడ్ అనేది ఇన్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్ బిట్వీన్ లో అయితే మనకి ప్లేస్ చేస్తారు. నెక్స్ట్, రిలేటివ్ పెర్మియబిలిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ less than the permeability of free space is known as. సో మనకి రిలేటివ్ పెర్మిటిబిలిటీ అనేది సో మన లెస్ దాన్ టు పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ లో ఉంది. సో దాన్ని ఏమంటాం అంటే, సో మనం డయామాగ్నెటిక్ మెటీరియల్ అని అంటాం, డయామాగ్నెటిక్ అని అంటాం. సో డయామాగ్నెటిక్ అంటే ఏంటి మనకి, సో బిస్మత్, గోల్డ్ ఇవన్నీ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి రిలేటివ్ పెర్మియబిలిటీ అనేది స్లైట్లీ లెస్ దాన్ 1 అనేది ఉంటుంది. సో ఏం చేస్తాయంటే మనకి వీక్లీ రెపల్డ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే. డయామాగ్నెటిక్ అనేవి రెపల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రెపల్ గా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమిడిటీ ఇస్ ద అమౌంట్ ఆఫ్. సో హ్యూమిడిటీ అంటే మనకి తేమ అనమాట, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కోసం మాట్లాడతాం. సో ఇది వచ్చేటప్పటికి అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్. సో మనకి ఎయిర్ లో వాటర్ వేపర్ అనేది ప్రెసెంట్ అయిందని హ్యూమిడిటీ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో if a power 100 watts being supplied across a potential difference for 200 volts, find the current flowing through the circuit. సో ఇది వచ్చేటప్పటికి మనకి పవర్ ఇచ్చారు అండ్ వోల్టేజ్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటంటే కరెంట్. సో ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇది వచ్చేటప్పటికి I ఈక్వల్ టు P/V. సో నేను బేసిక్ ఫార్ములాస్ అని వీడియో చేస్తాను, సో అది డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో చూడకపోతే చూడండి. సో ముందైతే ఫార్ములాస్ అయితే బై హార్ట్ చేయండి. ఓకే. అండ్ P వాల్యూ వచ్చేటప్పటికి మనం ఫైండ్ చేయండి I ఈక్వల్ P/V. సో మనకి I వచ్చేటప్పటికి ఇక్కడ 100. సో మనకి వోల్టేజ్ వచ్చేటప్పటికి 200. సో 1/2 0 క్యాన్సిల్స్ అండ్ 1/2 అంటే 0.5 యాంపియర్స్. సో 0.5 యాంపియర్స్ ఇక్కడ ఇది. సో I ఈక్వల్ టు P/V అనే ఫార్ములా అయితే గుర్తుంచుకోండి. సో డైరెక్ట్ ఫార్ములాస్ అడిగేస్తున్నాను. అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ డాష్ ఇస్ కాల్డ్ ఫీజియో ఎలక్ట్రిసిటీ. సో మనకి ఫీజియో ఎలక్ట్రిసిటీ అంటే మెకానికల్ ప్రెజర్ అనేది ఉండాలి. సో ఇక్కడ వచ్చే ప్రెజర్ మెకానికల్ ప్రెజర్. సో మనకి ఏదైతే వెయిట్ పడుతుందో సో మెకానికల్ గా, సో దాని నుంచి కూడా మనకి ఎలక్ట్రిసిటీ అని ప్రొడ్యూస్ చేస్తారు. సో దాన్ని ఫీజియో ఎలక్ట్రిసిటీ అంటాం. ఓకే. అండ్ ప్రెజర్ మెకానికల్ ప్రెజర్ అని అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సేమ్ యూనిట్ ఆఫ్ ఎంఎస్ ఇన్వర్స్. సో ఇది మనకి అండ్ ఫిజిక్స్ మన ఎలక్ట్రికల్ లో కూడా వస్తుంది. సో ఇక్కడ ఎంఎస్ ఇన్వర్స్ అంటే మనకి వెలాసిటీ వచ్చేటప్పటికి ఎంఎస్ ఇన్వర్స్. ఓకే. అండ్ ఎక్సలరేషన్ వచ్చేటప్పటికి ఎంజీ. ఇది మొమెంటం ఐ థింక్ ఎంజీ అనుకుంటా. సో ఇది ఎక్సలరేషన్. సో ఇక్కడ ఇది సేమ్ కాదు. సో ఇది కాదు అండ్ ఎంజీ ఇది కాదు, మొమెంటం ఎంజీ కాదు. సో స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్ లోనే మనం డిఫైన్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేటప్పటికి స్పీడ్ అండ్ వెలాసిటీ ఈస్ ద సేమ్ యూనిట్స్ ఆఫ్ ఎంఎస్ ఇన్వర్స్. ఓకే. అండ్ if the load impedance in a three-phase are not equal to the load, then it is said to be. సో లోడ్ ఇంపిడెన్స్ అనేది 3-phase లో నాట్ ఈక్వల్ టు లోడ్ అనేది అయితే ఏమంటాం దాన్ని అంటే, సో మనం దాన్ని అన్బ్యాలెన్స్డ్ లోడ్ అని అంటాం. సో ఈక్వల్ అవ్వలేదు, అక్కడ లోడ్ అనేది ఈక్వల్ అవ్వలేదు మనకి. సో అక్కడ ఏమవుతుంది, అది అన్బ్యాలెన్స్డ్ లోడ్ అవుతుంది. సో మనకి ఈ కండిషన్ ఏమంటామంటే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు సో అన్బ్యాలెన్స్డ్ లోడ్ అని అంటాం.
సో మనకి ఈక్వల్ గా ఫ్లో అయితే ఈక్వల్ బ్యాలెన్స్డ్ లోడ్ అంట, లేదంటే అన్బ్యాలెన్స్డ్. సస్పెక్టబిలిటీస్ ఆఫ్ డయామాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్. సో డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి ఏంటంటే మనకి బిస్మత్, గోల్డ్ ఇవన్నీ ఏంటంటే లెస్ దాన్ 1 ఉంటాయి, అండ్ ఇవన్నీ నెగిటివ్ సస్పెక్టబిలిటీ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి మనకి రెపల్డ్ ఇచ్చేది, డయామాగ్నెటిక్ అన్ని రెపల్డ్ ఈచ్ అదర్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే, సో ఇది ఇందాక కూడా సేమ్ అదే, కొంచెం రివర్స్ లో అడిగాను అంతే. సో డయామాగ్నెటిక్ అని నెగిటివ్ సస్పెక్టబిలిటీ ఉంటాయి, అండ్ రిపల్డ్ ఈచ్ అదర్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లెస్ దాన్ 1 వాల్యూ. Which of the following wirings is suitable for lighting in low voltage installations? సో మనకి వైరింగ్స్ అనేవి లో వోల్టేజ్ ఇన్స్టాలేషన్ లో ఏది యూజ్ చేస్తారని అడిగారు. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే టిఆర్ఎస్ వైరింగ్. టిఆర్ఎస్ అంటే టఫ్ రబ్బర్ షీట్. టఫ్ రబ్బర్ షీట్ వైరింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే కామన్ గా లో వోల్టేజ్ లైట్నింగ్ అనేది, ఎందుకంటే లో వోల్టేజ్ కండిషన్స్ లో యూజ్ చేస్తాం, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ అనేది, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ సిచ్యువేషన్స్ లో టిఆర్ఎస్ వైరింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ఏ డీసీ మోటార్ హ్యావ్ ఫుల్ లోడ్ స్పీడ్ ఆఫ్ 750 rpm, స్పీడ్ రెగ్యులేషన్ ఈస్ 10%, విల్ హ్యావ్ నో లోడ్ స్పీడ్. సో మనకి ఈ పర్సంటేజ్ రెగ్యులేషన్ ఉంటుంది కదా, స్పీడ్ రెగ్యులేషన్ అని. సో దాని ఫార్ములా తెలుసుకోవాలి ముందు. సో స్పీడ్ రెగ్యులేషన్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ రెగ్యులేషన్, పర్సంటేజ్ ఆర్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ నో లోడ్ మైనస్ స్పీడ్ ఆఫ్ ఫుల్ లోడ్ by full load speed into 100. సో ఇది మనకి పర్సంటేజ్ రెగ్యులేషన్. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, పర్సంటేజ్ రెగ్యులేషన్ వచ్చేటప్పటికి 10% ఇచ్చారు ఇక్కడ. సో 10% ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మనకి నో లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నో లోడ్ ఈక్వల్ టు, సో ఇది ఈ సైడ్ తీసుకొస్తే నో లోడ్ స్పీడ్ ఈక్వల్ టు మనకి 750, ఫుల్ లోడ్ అనేది 750 ప్లస్ 0.10 ఇంటూ 750. సో మన ఫుల్ లోడ్ కదా 750. సో 0.10 ఇంటూ 750 అంటే మనకి 75. 75 ప్లస్ 750 అంటే మనకి 825. సో 825 ఆర్పిఎం అనేది మనకి నో లోడ్ స్పీడ్ యొక్క ఆర్పిఎం. ఓకే, సో మనకి పర్సంటేజ్ రెగ్యులేషన్ అనేది ఫార్ములా ఇది. పర్సంటేజ్ రెగ్యులేషన్ ఈక్వల్ టు నో లోడ్ స్పీడ్ మైనస్ ఫుల్ లోడ్ స్పీడ్ బై ఫుల్ లోడ్ స్పీడ్ ఇంటూ 100. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి which of the following are the disadvantages of synchronous motor? సింక్రోనస్ మోటార్ కి మెయిన్ గా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్స్ట్రా మనకి కంపేర్ టు ఇండక్షన్ మోటార్, సో మనకి కాంప్లెక్స్ గా ఏంటంటే డీసీ ఎక్సైటేషన్ అనేది ఇవ్వాలి. సో ఇది దీనికి ఆల్టర్నేటర్ అనేది యూస్ చేయాలి. సో దీనికి సెపరేట్ ఎక్సైటేషన్ అనేది ఇవ్వాలి. సో ఇది ఏంటి మనకి సింక్రోనస్ మోటార్ కాన్స్టెంట్ స్పీడ్ లో రన్ అవుతుంది. సో ఆ పర్పస్ లోనే మనకి సింక్రోనస్ మోటార్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఇది. సో రిక్వైర్డ్ డీసీ ఎక్సైటేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద డిసీజ్ విచ్ వైప్డ్ అవుట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ యూరప్ ఇన్ 12th and 13th century. సో ఏ డిసీజ్ అనేది 12th and 13th centuryలో సో చాలా వైల్డ్ గా సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని చంపింది ఏంటంటే ప్లేగ్యూ. సో ప్లేగ్యూ అనేది చాలా, అప్పుడు ఆ డిసీజ్ కి మనకి ఎలాంటి వ్యాక్సిన్ కూడా ఏమీ రాలేదు. సో ఇదేంటంటే దీని ఏమంటారంటే మళ్ళీ బుబోనిక్ ప్లేగ్యూ అని కూడా అంటారు, బ్లాక్ డెత్ అని అంటారు. ఇది బుబోనిక్ ప్లేగ్యూ అని కూడా అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో అట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ ఈ సేమ్ యాజ్. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీలో
సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఎల్సి సర్క్యూట్ మాట. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఎక్సి. సో ఎక్స్ఎల్ ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇండక్టెన్స్ ఎల్. అండ్ సో దేనికి ఈక్వల్ ఉంటదంటే మనకి సో రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్ కి ఈక్వల్. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సి ఫార్ములా మీకు ఎల్సి సర్క్యూట్స్ లో వస్తుంది. సో ఎక్స్ఎల్ అనేది మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది కెపాసిటివ్ రియాక్టెన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ హూ అమౌంగ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్షన్ ద కైలాసనాథ టెంపుల్ అట్ కంచి. సో ఇది వచ్చేటప్పటికి నరసింహవర్మన్ 2. సో ఇతను మనకి 12th సెంచరీన కాంచీపురాన్న అంటే తమిళనాడులో కైలాసనాథ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇతను వచ్చేటప్పటికి పల్లవ డైనస్టీ. సో ఎప్పుడంటే అది పల్లవ డైనస్టీలో. పల్లవ డైనస్టీ టైంలో ఏంటంటే కైలాసనాథ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు నరసింహవర్మన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ స్టాండర్డ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్. మనకి ఐఎస్సి రూల్స్ ఉంటాయి కదా. సో ఐఎస్సి రూల్స్ అనేవి మనకి పవర్ సిస్టమ్ కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో మనం ఇక్కడ చూస్తే 750 కానీ 132 కానీ 400 కానీ సో ఇవన్నీ సబ్స్టేషన్ యూజ్ చేసేవి. సో 222 kV అనేది సో మనం యూజ్ చేయం. సో అది మనకి 222 అనేది స్టాండర్డ్ వాల్యూ అనేది కాదు. ఓకే. సో ఇది ఆన్సర్ వచ్చేటప్పటికి 222 kilovolts. And if there are n nodes in a circuit, there will be dash independent nodal equations. n nodes అనేవి ఎన్ని దానికి ఇండిపెండెంట్ నోడల్ ఈక్వేషన్స్ అని. సో ఇది వచ్చేటప్పటికి సో మనం మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ నోడ్ అనాలిసిస్ అనేది 1 నోడ్ అనేది రిఫరెన్స్ గ్రౌండ్ కింద అయితే తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ కాబట్టి n-1 కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి n-1. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఓసీ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది అండ్ ట్రాన్స్ఫార్మర్స్ కి అసలు ఎందుకు చేస్తారు ఓసీ టెస్ట్ అనేది ట్రాన్స్ఫార్మర్స్ లో. సో మెయిన్ గా ఎందుకు మనకి కోర్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో కోర్ లాసెస్ ని మనం ఐరన్ లాసెస్ అని కూడా అంటాం. ఓకే. సో ఓసీ టెస్ట్ అనేది అందుకు చేస్తారు. మనకి ఓసీ టెస్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది రెండూ ఉంటాయి. సో ఓసీ టెస్ట్ నుంచి మనం మెయిన్ ఏంటి కోర్ లాసెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇన్ 2019 which award was given to Irfan రంజాన్ షేక్ ఫర్ ఫోలింగ్ మిల్టన్ అటాక్. సో మనకి సో ఒకటి గుర్తుపెట్టుకోండి చక్రాస్ అనేవి ఉంటాయి. కృతిక్ చక్ర, అశోక్ చక్ర ఇవన్నీ. సో అశోక్ చక్ర అనేది సో మన ఎంతో తోపు అయితే గానీ అశోక్ చక్ర రాదు. సో అండ్ మహావీర చక్ర ఆ శౌర్య చక్ర ఇవి ఏంటంటే ఒక యుద్ధంలో మరణించి చనిపోతే వాళ్ళకి సో మనకి ఈ చక్రాస్ 2 అనేవి ఇస్తారు. సో మహావీర చక్ర, శౌర్య చక్ర అనేది. సో ఇక్కడ ఇతనికి వచ్చింది ఏంటంటే ఇతను శౌర్య చక్ర అని వచ్చింది ఎందుకంటే మిల్టన్ అటాక్ లో చనిపోయారు ఇతను. సో 2019 లో. సో అందుకని ఇతనికి ఇర్ఫాన్ రంజాన్ అతను జమ్మూ కాశ్మీర్ చెందిన అనమాట. సో ఇతనికి శౌర్య చక్ర అనేది వచ్చింది. ఓకే. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కంటామినేటెడ్ బై వేస్టెడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్. సో మనకి ఫ్యాక్టరీస్ నుంచి వేస్టెడ్ ప్రొడక్ట్స్ అవి ఎలా కంటామినేట్ అవుతాయి. సో ఎయిర్ లో మనకి స్మోక్ పొల్యూషన్ అనేది అంతా ఎయిర్ లో అవుతుంది. అండ్ సాయిల్ వేస్టేజెస్ అనేవి సాయిల్ లో డంప్ చేస్తున్నారు. అండ్ వాటర్ లో వేస్టేజెస్ ఏమైనా ఉంటే వాటర్ లో కలుపుతున్నారు. సో ఇవన్నీ కూడా కంటామినేట్ అవుతున్నాయి. సో ఆల్ ద ఆప్షన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటార్స్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ హెయిర్ డ్రైయర్స్. హెయిర్ డ్రైయర్స్ వచ్చేటప్పటికి సో మన డైలీ పర్పస్ యూస్ చేసేవి ఏంటంటే యూస్ చేసే దానిలో మెయిన్లీ యూస్ చేసేది ఏంటంటే షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్ అనేది యూస్ చేస్తాం. సో మనం డైలీ పర్పస్ యూస్ చేసేవి. సో ఇవేంటంటే లో పవర్ అప్లికేషన్స్ లో షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్ అనేది యూస్ చేస్తాం. ఓకే. అండ్ ఇవి అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి, ఇన్ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి ఇవి. అండ్ ద వైర్ ఆఫ్ 2 SWG standard wire gauge. The wire 2WG is equivalent to diameter. సో వైర్ యొక్క స్టాండర్డ్ వైర్ గేజ్ అనేది సో దాని యొక్క డయామీటర్ ఎంత ఉంటుందని అడిగారు.
సో ఇది వచ్చేప్పటికి 7.01 millimeter సైజ్ అనేది డయామీటర్ అయితే ఉంటుంది. The product that sound wave was the product sound wave of different pitches, objects of different sizes and conditions are made to vibrate at different and సో మనకి సౌండ్స్ అనేది సపోజ్ సౌండ్ అనేది ఇలా పెరుగుతుంది అండ్ ఫ్రీక్వెంట్ గా అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. సో దీనివల్ల ఏంటి మనకి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఎవ్రీ పిచ్ కి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్ ఉంది. సో ఇక్కడ హై పిచ్ అంటే హై కండిషన్ ఉంటుంది. హై పిచ్ ఉన్న చోట పిచ్ హైలో ఉంటే ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షన్ మాట. ఇది ఎక్కువైతే ఇది ఎక్కువవుతుంది, డౌన్ అయితే డౌన్ అవుతుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయోడ్స్ ఇది సిగ్నల్ డయోడ్. ఇక్కడ సిగ్నల్ డయోడ్ వచ్చేటప్పటికి 0A79. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక సిగ్నల్ డయోడ్. ఇది వచ్చేటప్పటికి మనకి స్మాల్ సిగ్నల్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లో రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. 0A59 అనేది సిగ్నల్ డయోడ్ అండ్ ఇది ఒక జర్మేనియం సిగ్నల్ డయోడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 100 watts bulb is on for 10 hours, then what is the amount electricity consumption? సో ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో ఎనర్జీ ఈక్వల్ టు మనకు పవర్ ఇచ్చారు, పవర్ ఇంటూ టైం టేకెన్ టీ. సో ఎనర్జీ అనేది మనం కిలో వాట్ అవర్ లో డిఫైన్ చేస్తాం అండ్ పవర్ వచ్చేటప్పటికి కిలో వాట్, టైం అనేది హవర్స్. సో హవర్లు వచ్చేది హవర్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే కిలో వాట్స్ కాబట్టి సో దీన్ని ఏం చేస్తామంటే 100/1000 అని రాస్తాం. ఇంటూ 10. సో మనకి ఇక్కడ చూస్తే 100 క్యాన్సిల్ అండ్ 1 కిలోవాట్ అవర్. సో 1 కిలోవాట్ అవర్. సో ఇది ఆన్సర్. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ అంటే ఏటీఎం సెటప్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై నాన్ బ్యాంక్ ఎంటిటీస్ ఆర్ కాల్డ్. సో మనకి ఏటీఎం ని సో మనకి సెటప్ చేసేవాళ్ళు, మనీ పెట్టేవాళ్ళు అండ్ సో ఇవన్నీ చేసే ఏంటంటే నాన్ బ్యాంక్ ఎంటిటీస్. సో బ్యాంక్ పర్పస్ కాదన్నమాట, వేరే వాళ్ళు. సో వాళ్ళు ఎవరంటే వైట్ లేబుల్ ఏటీఎంస్. సో వైట్ లేబుల్ ఏటీఎంస్ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ కానీ బ్యాంకింగ్ సర్వీసింగ్ అనేది చేస్తారు. ఓకే, అండ్ వీళ్ళు ఏంటంటే సెటప్ కానీ సో ఏటీఎం సెటప్ చేయడం కానీ సో ఇవన్నీ అంటే 24 hours లో మీరు ఇన్ టైమ్స్ తీయడం సో ఇవంతా వాళ్ళే మేనేజ్ చేస్తారు అంతా. వైట్ లేబుల్ ఏటీఎంస్. ఇఫ్ ద బ్యాటరీ ఆఫ్ ఎ మల్టీమీటర్ బికమ్ వీక్ సో దెన్ ఇట్ విల్ గివ్. సో ఇది ఏంటంటే మనకి మల్టీమీటర్ లో బ్యాటరీ అనేది వీక్ గా ఉందంట. సో దీనివల్ల ఏంటి మనకి రీడింగ్ అనేది కరెక్ట్ గా రాదు. ఓకే, మనకి బ్యాటరీ వీక్ ఉందంటే సో దానికి కరెక్ట్ యాక్యురసీ అనేది ఇవ్వదు అండ్ ఒక్కోసారి అసలు కదలదు అండ్ లెస్ రీడింగ్ కూడా వస్తుంది. సో ఎందుకంటే మనకి మల్టీమీటర్ లో ఇంటర్నల్ గా వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో మనకి బ్యాటరీ డౌన్ అయితే వోల్టేజ్ అనేది డౌన్ అయిపోతుంది. ఈ కాంపోనెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్లోజ్ ఆర్ బ్రేక్ ఏ సర్క్యూట్ ఈస్ కాల్డ్. సో మా క్లోజర్ బ్రేక్ అన్న ఆన్ అండ్ ఆఫ్ అన్న ఒకటే మనకి. సో వైర్ లో బ్రేక్ కోసం మాట్లాడడం, బల్బ్ మాట్లాడడం అండ్ ఎలక్ట్రిక్ సెల్ వచ్చేటప్పటికి ఇది ఒక పౌడర్ అండ్ ఇది మనకి రిమోట్ పర్పస్ యూజ్ చేస్తారు అండ్ స్విచ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్ కి యూజ్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ పాసిబుల్ కాజ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ఫ్లూరెసెంట్ ల్యాంప్. సో మనకి ఫ్లూరెసెంట్ ల్యాంప్స్ ఉంటాయి కదా అండ్ చివర్స్ మనకి బ్లాక్ గా మబ్బుగా అయినట్టు అక్కడి నుంచి మనకి లైట్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు. ఎందుకంటే అది సో మనకి ఎందుకు అది అలా అవుతుందంటే సో మనకి ఇంప్రాపర్ గా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు కానీ అండ్ వోల్టేజ్ రెగ్యులారిటీస్ అంటే ఒకేసారి సడన్ గా పెరగడం అండ్ ఎక్కువ మిల్క్ మంటది కదా స్టార్టింగ్. సో దానికి అండ్ స్టార్టింగ్ లో మనకి కొంచెం సౌండ్ వస్తే కానీ అది వెళ్ళదు అండ్
వోల్టేజ్ అనేది హై లో అవ్వడం వల్ల అండ్ ఇంప్రాపర్ బలాస్ట్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సో మనకి బ్లాక్నింగ్ అనేది బోత్ ఎండ్స్ లో వస్తుంది. సో ఆల్ ద ఆప్షన్స్. Which of the when the rotor of a three-phase induction motor runs at synchronous speed if the rotor frequency. సో మనకి ఇది rotor of a three-phase induction motor runs at synchronous speed if the rotor frequency will be అనేది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 0. ఎందుకంటే మనకి స్లిప్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ స్లిప్ అనేది 0 అయినప్పుడు రోటర్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ఆర్ అనేది ఈక్వల్ టు ఎస్. సో రోటర్ ఫ్రీక్వెన్సీ స్లిప్ కి ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, సో ఈ 0 ఇది 0 అవుతుంది. సో అక్కడ మనకి ఎలాంటి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్ బిట్వీన్ స్టాటర్ ఫీల్డ్ కానీ రోటర్ కానీ ఏమి ఉండదు. సో అక్కడ ఏమవుతుందంటే మనకి సో స్లిప్ కనుక 0 అయితే రోటర్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా 0 అయిపోతుంది. ఓకే, సో ఇది కుప్పుస్వామినాయుడు ట్రాఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని అడిగారు. కుప్పుస్వామినాయుడుకి ఏ స్పోర్ట్ లో ట్రాఫీ వచ్చిందని అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి హాకీ. సో ఇతనికి అవార్డు అనేది హాకీ నుంచి వచ్చింది. అండ్ టోటల్ అపోజిషన్ ఆఫర్ టు ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏసీ సర్క్యూట్. సో మనకి అసలు అపోజిషన్ అనేది సో ఏమేమి ఇస్తే మనకి రెసిస్టెన్స్ అపోజ్ చేస్తుంది, ఇండక్టెన్స్ అపోజ్ చేస్తుంది, ఇంపిడెన్స్ అపోజ్ చేస్తుంది, అండ్ కెపాసిటెన్స్ అనేది ఫ్లో ఆఫ్ కరెంట్ ఛార్జెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది కాదు. అండ్ టోటల్ అపోజిషన్ అనేది ఏసీ సర్క్యూట్ లో ఏం చేస్తుంది అంటే సో ఇంపిడెన్స్ అనేది అన్నిటికన్నా ఎక్కువ టోటల్ అపోజ్ చేసేది ఏంటంటే ఫ్లో ఆఫ్ కరెంట్ ఏసీ సర్క్యూట్ లో ఇంపిడెన్స్ అన్నమాట. సో ఇంపిడెన్స్ మనం జెడ్ తో డిఫైన్ చేస్తాం. సో ఇది ఏంటంటే సో ఏసీ సర్క్యూట్ అనేది మొత్తం టోటల్ బోత్ ఇంక్లూడ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కూడా ఉంటుంది. సో కానీ టోటల్ ఫుల్ అపోజ్ చేసేది ఇంపిడెన్స్. టు మెజర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ వెట్స్టర్న్ బ్రిడ్జ్ మెథడ్ యూజ్డ్. సో మనకి సో వెస్టర్న్ బ్రిడ్జ్ యూజ్ చేసి ఏది మెజర్ చేస్తామని అడుగుతున్నాం. సో ఏది మెజర్ చేస్తామంటే మనం రెసిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్రిడ్జ్ సర్క్యూట్ ఉంటుంది కదా, మనకి వెస్టర్న్ బ్రిడ్జ్ ఉంటుంది కదా. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ 2 legs in a bridge circuit. So then find out the resistance. Okay. In a Megger, controlling torque is provided by. సో మనకి కంట్రోలింగ్ మెగ్గర్ లో కంట్రోలింగ్ టార్క్ అనేది ఏది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ప్రొవైడింగ్ కంట్రోలింగ్ టార్క్ అనేది మనకి ఏంటంటే సో మనకి టార్క్ అనేది కాబట్టి కాయిల్. సో కాయిల్ ద్వారా ఏంటంటే మనకి కంట్రోలింగ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాయిల్. ఓకే. అండ్ when did Bihar bifurcate from Bengal? Bifurcate అంటే సెపరేట్. సో ఎప్పుడు బెంగాల్ నుంచి బీహార్ సెపరేట్ అయిపోయింది అని సమ్ పార్ట్స్ ఆఫ్ చోటా నాగపూర్ మెర్జ్ ఇంటూ బెంగాల్. సో ఏ ఇయర్ జరిగిందని అడుగుతారు. సో ఇది వచ్చేటప్పటికి 1912. సో ఇక్కడ ఏంటంటే బీహార్ అనేది సెపరేటెడ్ ఫ్రమ్ బెంగాల్. బెంగాల్ నుంచి బీహార్ సెపరేట్ అయిపోయి పక్క వెళ్ళిపోయింది 1912లో. సో అదే టైంలో ఏంటంటే చోటా నాగపూర్ అనేది బెంగాల్ తో కలిసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద గ్లాసెస్ యూజ్డ్ ఇన్ స్పెక్టాకిల్స్ అండ్ వాటర్ మేకర్స్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. సో ఇది ఎగ్జాంపుల్స్ మనకి కాబట్టి సో స్పెక్టాకిల్స్ లో వాటర్ మేకర్స్ లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఏది యూజ్ చేస్తారు, ఎగ్జాంపుల్ ఏంటంటే లెన్స్. సో లెన్స్ ఏం చేస్తాయంటే ఇది ఒక ఆప్టికల్ ఫైబర్ అనమాట. సో ఇది ఎలా అంటే సో మనకి లైట్ రేస్ అనేవి మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ అనేవి క్లియర్ గా ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించేలా. సో మెయిన్లీ ఏంటి కాన్కేవ్. సో లెన్సెస్ లో మనకి ఎన్ని ఉన్నాయి, కాన్కేవ్ కాన్వెక్స్ ఉన్నాయి. సో కాన్కేవ్ ఎందుకు యూజ్ చేస్తారంటే సో మనకి ముందు దగ్గర కనిపించట్లేదంటే ఆ టైంలో కాన్కేవ్ యూజ్ చేస్తారు. కాన్వెక్స్ అనేటప్పటికి కాన్వెక్స్ అనేవి సో దూరంగా ఉన్నాయి. సో ఆ ఆబ్జెక్ట్స్ ని మనం చూడడానికి ఆ టైప్ కాన్వెక్స్ లెన్స్ అనేవి యూజ్ చేస్తాం.
సో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ఉన్నాయి. కాన్కేవ్ వచ్చేటప్పటికి షార్ట్ నియర్ సైట్ ఉంది కదా, సో దానికి, అండ్ ఫార్ ప్లేసెస్ లో ఉన్నాయి చూడడానికి కాన్వెక్స్ అనేది యూజ్ చేస్తాం. సో dash extinguishers are ideal for places with a lot of electrical equipment such as offices and server rooms. సో మెయిన్లీ ఎక్స్టింగ్విషర్స్ అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సో ఈ ఎక్స్టింగ్విషర్స్ లో సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏ ప్లేసెస్ లో సో ఎక్స్టింగ్విషర్స్ ఏం యూజ్ చేస్తారంటే, సో మనకి ఏంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లో కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఆక్సిడేషన్ ఉండదు. సో మనకి అది ఏంటంటే ఎక్కువ ఆక్సిడైజేషన్ అయిన దాన్ని ఆపుతుంది అనమాట CO2 అనేది. సో అందుకని CO2 ఈజ్ ద ఆన్సర్. CO2 extinguishers used for electrical equipment. Spindle of a moving system in a PMMC instrument is supported both ends with the help of. సో PMMC మూవింగ్ సిస్టమ్ లో సో మనకి బోత్ ఎండ్స్ లో ఏది యూజ్ చేస్తారు, సో డ్యూయల్ బేరింగ్స్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే చెప్పాం కదా ఇందాక, సో ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మనకి ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ యాక్యురసీ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇవన్నీ నీడిల్స్ కదా, సో ఇవన్నీ నీడిల్స్ అని యాక్యురసీ కావాలంటే ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉండాలి. ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కాయిల్ మూవింగ్స్ అనేవి లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట, మినిమం లాసెస్ అనేవి. అండ్ which device used infrared signals to operate or control other devices remotely. సో ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ ని మనకి కంట్రోల్ చేసేది ఏంటంటే, అంటే ఇది ఒక కమాండ్ అనేది పాస్ చేస్తుంది దేనికి, సో ఒక టీవీకి కానీ ఏసీకి కానీ, సో రిమోట్ కంట్రోల్. సో మన సెన్సార్స్ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ అనేవి మనకి అవి కనిపించవు, సో మనకి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, కమాండ్స్ లో వస్తుంది, సో అది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రికల్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ వైండింగ్స్ ఇన్ టూ ఫేజ్ సప్లై. సో ఒక టూ ఫేజెస్ ఉన్నాయి, సో దీనికి ఒక ఈచ్ ఫేజ్ కి వోల్టేజ్ బిట్వీన్ టూ ఫేసెస్ అనేది 90 degrees అపార్ట్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రికల్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ టూ ఫేసెస్. నెక్స్ట్, in a two-pole lap winding DC machine, the resistor of a one conductor is 2 ohms. The total number of conductors is 100. Find out armature resistance RA. సో మనకి RA అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఇచ్చిన మనకి పోల్స్ అనేవి 2 అండ్ రెసిస్టెన్స్ 2 ohms, కండక్టర్స్ 100 ఇచ్చారు. సో ఇక్కడ మనకి టోటల్ గా RA అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో RA అంటే ఫార్ములా రెసిస్టెన్స్ ఆఫ్ వన్ కండక్టర్ ఇంటూ టోటల్ కండక్టర్స్ బై నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. సో ఇక్కడ పాత్స్ అన్న పోల్స్ అన్న ఒకటే, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అన్న నెంబర్ ఆఫ్ పోల్స్ అన్న ఒకటే. సో మనకి ఇది ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ వన్ కండక్టర్ ఇంటూ టోటల్ కండక్టర్స్ బై నెంబర్ ఆఫ్ పోల్స్ ఆర్ పాత్స్. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ వన్ కండక్టర్ అంటే ఇక్కడ ఎంత మనకి, సో 2 ఇంటూ టోటల్ కండక్టర్స్ 100 బై నెంబర్ ఆఫ్ పోల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పాత్స్ 2. ఓకే, ఇది వచ్చినప్పటికి సో మనకి ఇది 200/2 అంటే 100, అని ఇక్కడ 50 ఇచ్చారు. సో నాకు ఆన్సర్ అయితే ఇది వచ్చింది, 100 ohms వచ్చింది, కానీ 100 కాదు ఇది, అండ్ బై 2 చేయాలనుకుంటేది. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ 100 వచ్చింది కదా, 100/2 చేస్తే 50 ohms వచ్చింది. ఈ ఫార్ములా మొత్తం కరెక్ట్. సో ఇంకా ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో, సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఫార్ములా అయితే కరెక్టే. సో 50 ohms అంటుంది ఆన్సర్. ద రివర్ గంగాస్ ఫ్లోస్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో మనకి రివర్ గంగా అనేది ఏ కంట్రీ నుంచి ఫ్లో అవుతుందంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. అండ్
సో ఇది ఎక్కడ అంటే అండ్ బే ఆఫ్ బెంగాల్ కూడా టచ్ అవుతుంది. అండ్ కాన్స్టలేషన్ క్యాసియోపియా హ్యాస్ ఎ షేప్ distorted English alphabet. Which alphabet is it? సో కాన్స్టలేషన్ క్యాసియోపియా అంటే సో W అండ్ M మధ్య డిస్టార్షన్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో వచ్చింది. అండ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ అటామిక్ వెయిట్ వచ్చేటప్పటికి 1 అన్నమాట. సో ఈ టోప్స్ లో ఏంటంటే మనకి సో ఇవి ఈక్వల్ ఉండాలి. అండ్ సో ఇవి ఈక్వల్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి మనకి సో ఆటమ్స్ అనేవి. సో ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి. అండ్ ఇది ఒకటి కండిషన్ ఒకటి 1H1 1H2 సేమ్ ఉన్నాయి. సో ఇది వచ్చేప్పటికి ఆన్సర్ ఇది. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ విల్ గెట్ ఏ న్యూ రైల్వే జోన్ అండ్ విచ్ ఇస్ ద 18th జోన్ ఇన్ ఇండియా. సో మనకి రైల్వే జోన్ అనేది కొత్తగా వచ్చింది. 18th జోన్ ఇన్ ఇండియా అనేది ఎక్కడంటే ఏపీ. సో ఇది వచ్చేటప్పటికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ SCOR. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి రైల్వే జోన్. ద రోటర్ ఇన్ ఆల్టర్నేటర్ రిక్వెస్ట్. రోటర్కి ఏం కావాలంటే టీసీ ఎగ్జైటేషన్ కావాలి. సో మన స్టార్ట్ వచ్చేటప్పటికి ఏసీ. ఓకే, అండ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఇన్ హ్యూమన్ రైట్స్ వాజ్ ప్రొక్లామ్డ్ ఇన్ ద ఇయర్. హ్యూమన్ రైట్స్ అనేవి యునైటెడ్ నేషన్స్ లో ఏ ఇయర్ లో మనకి ప్రొక్లామ్ చేస్తారు, డిక్లేర్ చేస్తారంటే 1948. సో 1948 లో ఏంటంటే మనకి హ్యూమన్ రైట్స్ అనేవి అడాప్టెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో డిక్లేర్ చేసి 1948. 3-phase ట్రాన్స్ఫార్మర్స్ కి ఉండాలి ముందు. సో మనకి 3-phase ట్రాన్స్ఫార్మర్ కంటైన్స్ సో 1 ప్రైమరీ వైండింగ్ ఉంటుందా. సో 1 ప్రైమరీ ఒకటి అండ్ 2 ఉంటే ఈక్వల్ గా ఉంటాయి, లేదంటే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఒకలా ఉంటే 3-phase కి 3 వైరింగ్స్ అనేవి ఉంటాయి. సో 1 ప్రైమరీ 3 సెకండరీ అంటే ఇది బ్యాలెన్స్డ్ కాదు. అండ్ 3 ప్రైమరీ 1 సెకండరీ కాదు. అండ్ 3 ప్రైమరీ 2 సెకండరీ కాదు. సో వచ్చేటప్పటికి 3 ప్రైమరీ వైండింగ్స్ 3 సెకండరీ వైండింగ్స్ అయితేనే సూటబుల్ మాట కంటైన్స్ 3-phase ట్రాన్స్ఫార్మర్. సో మెయిన్లీ అక్కడ కమర్షియల్ పర్పస్ అనేది యూజ్ చేస్తారు. వాట్ ఈస్ ద యావరేజ్ లైఫ్ ఆఫ్ ఏ ఫ్లూరోసెంట్ ల్యాంప్? ఫ్లూరోసెంట్ ట్యూబ్ అనే ఒక బల్బ్ అనేది ఫ్లూరోసెంట్ ట్యూబ్ అనేది ఏంటంటే సో మనకి యావరేజ్ లైఫ్ వచ్చేటప్పటికి 7,000 అవర్స్ నుంచి 15,000. సో 15,000 అవర్స్ వరకు లైఫ్ టైం ఉంటుంది. అది ఎప్పుడంటే సో మీరు కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కువ చిన్నపిల్లలు ఏమన్నా స్విచ్ ఆన్ ఆఫ్ చేయడం అండ్ వోల్టేజ్ ఎక్కువ అవడం తక్కువ అవడం అలాంటివి అవుతే దాని యావరేజ్ లైఫ్ టైం అనేది తక్కువ అయిపోతుంది అనమాట. సో ద మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఎన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ విత్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఈస్ కాల్డ్. సో మనకి ఓవర్లోడ్ ప్రొటెక్షన్ దగ్గర ఏం చేస్తారు, ఆన్ అండ్ ఆఫ్ కింద స్టార్టర్స్ యూజ్ చేస్తారు. సో స్టార్టర్స్ ఎందుకు, స్టార్టింగ్ పవర్స్ ని కంట్రోల్ గా స్టెప్ బై స్టెప్ వేయడానికి స్టార్టర్స్ అనేది యూజ్ చేస్తారు. సో మనకి బేసిక్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ దగ్గర మాన్యువల్ స్టార్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇది ఏంటి మనకి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. when checked with an ohm meter an open resistor reads. సో మనం ఓమ్ మీటర్ చెక్ చేస్తే ఓపెన్ రెసిస్టర్ కండిషన్ దగ్గర ఎలా ఉంటుందంటే ఇన్ఫినైట్ గా ఉంటుంది. సో ఎందుకంటే ఓపెన్ రెసిస్టర్ దగ్గర మనకి ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎలాంటి కరెంట్ ఫ్లో అవ్వనప్పుడు దాని రీడింగ్ అనేది ఇన్ఫినైట్ గా ఉంటుంది. ఎంత ఉందో మనం చెప్పలేము. సో అలా చేంజ్ అవుతా ఉంటుంది. ఓకే, లలిత కళా అకాడమీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు. సో అసలు లలిత కళా అకాడమీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టిందంటే అసలు ఇండియన్ ఆర్ట్ అంటే ఏంటి, ఇండియన్ కల్చర్ ఏంటి అని ప్రమోట్ చేయడానికి, అందరూ అర్థం చేసుకోవడానికి అని లలిత కళా అకాడమీ అనేది పెట్టింది. సో ఎస్టాబ్లిష్ చేసింది. సో ద వైండింగ్ ఆఫ్ ఇంటర్పోల్స్ ఈజ్ కనెక్టెడ్. సో వైండింగ్ అనేది ఇంటర్పోల్స్ అనేవి వైండింగ్ కనెక్షన్ సో ఎలా చేస్తారని అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. సో ఎందుకంటే మనకి సో ఈ సిరీస్ లో కనెక్ట్ చేయడం వల్ల ఈ సిరీస్ విత్ ఆర్మేచర్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కమ్యూటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూటేషన్. ఓకే, సో ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఒక మోటార్ రన్ అవుతుందో సో దాని లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ద EMF induced in a coil due to changes
చేంజ్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఇట్ ఇస్ కాల్. సో ఇక్కడ ఓన్ గా చేసుకున్నది సెల్ఫ్ సర్వీస్ చేసుకున్నమాట అది. సో అది వచ్చేటప్పటికి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సెల్ఫ్ ఇండక్షన్ అనేది అక్కడ ఇక్కడ మనకి ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది దాని అంతటి దాన్ని ఫ్లక్స్ అనేది చేంజ్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అండ్ సిలికాన్ సోలార్ సెల్ హ్యాస్ an open circuit voltage not equivalent to. సో దేనికి ఈక్వల్ కాదు, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది దేనికి ఈక్వల్ కాదంటే సో మనకి 0.45 volts దీనికి ఈక్వల్ కాదు. సిలికాన్ సోలార్ సెల్ అనేది నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్, ఇన్ అన్ ఆల్టర్నేటర్ ద కరెంట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద స్టేషనరీ స్టాటర్. సో మనకి స్టేషనరీ స్టాటర్ లో ఏసీ కరెంట్, స్టేషనరీ స్టాటర్ అనేది ఏసీతో రన్ అవుతుంది. ద స్పీడ్ విత్ ద టర్బో ఆల్టర్నేటర్స్ ఆపరేట్ ఆర్. సో మనకి టర్బో ఆపరేటర్స్ అన్ని హై స్పీడ్ లో రన్ అవుతాయి. సో అది వచ్చేటప్పటికి 3000 RPM ఫర్ 50 Hz సిస్టమ్స్. ఓకే, అండ్ 2 bulbs వచ్చేటప్పటికి 500 watt ఒకటి, 200 watt ఒకటి, అండ్ rated at a voltage. So rated at a voltage 250 volts and will have resistance ratio. సో రెసిస్టెన్స్ రేషియో అనేది ఫైండ్ ఇచ్చాము. 2 bulbs ఇచ్చారు, దాని వోల్టేజ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి P వాల్యూ, I వాల్యూ, P1 P2 అండ్ V ఇచ్చారు. సో మనకి ఫార్ములా ఏంటి, P ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఓకే, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి ఫస్ట్ 100 watts ఉంది కదా, సారీ 500 watts అయితే, సారీ వెయిట్ a minute. సారీ, P1 వచ్చేటప్పటికి మనకి సో 500 watts అండ్ P2 వచ్చేటప్పటికి 200 watts. సో వోల్టేజ్ 250. సో దీని నుంచి మనం ఫస్ట్ P ఉంది అండ్ మనకి ఫైండ్ చేసింది R. సో R కాబట్టి R ఈక్వల్ టు ఫస్ట్ V స్క్వేర్, మన P IR. సో మన ఇది P ఈక్వల్ టు V ఇంటూ I కదా. సో ఇది ఏం చేస్తామంటే V బై R కింద రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది V స్క్వేర్ బై R అవుతుంది. సో ఇక్కడ మనకి R అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. సో ఈ R అనేది ఇటు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, R ఈక్వల్ టు V స్క్వేర్ బై P అవుతుంది. సో మనకి ఇక్కడ V అంతా 250 స్క్వేర్ ఇన్ బై అండ్ వాటేజ్ వచ్చేటప్పటికి 500. సో ఇది 62,500 by 500. సో 0 zeros cancel and 125. సో R1 వాల్యూ వచ్చేటప్పటికి 125 ohms. ఓకే, సో ఇది R1 వాల్యూ. అండ్ నెక్స్ట్ R2 ఈక్వల్ టు V స్క్వేర్ బై P2. V స్క్వేర్ బై P2. సో మనకి V స్క్వేర్ అనేది కామన్ కదా, 250 అంటే 250 స్క్వేర్ అంటే 62,500 బై P2 వాల్యూ 200.
312.5. 312.5. సో ఇది చూస్తే మనకి 2, 5 అండ్ ఇది 6, 2.5. సో ఇది మనకి సో 125 కాబట్టి ఇది 2 టైమ్స్ చూద్దాం, అది 250 అవుతుంది అండ్ సో ఇది ఆన్సర్ వచ్చేటప్పటికి సో ఇది క్యాలిక్యులేషన్ చేయండి. సో నాకు అయితే క్యాలిక్యులేషన్ ఇది మిస్టేక్ వచ్చింది. సో ఇది వచ్చేటప్పటికి ఆన్సర్ బి 2:5 అంటే. సో ఫార్ములా అయితే సో PV × I దగ్గర నుంచి మనం ఫార్ములా ఏది కావాలో సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు I అయితే మనం ఏం చేస్తాం, V/R అని రాసుకున్నాం. సో V × V²/R. మనం అదే V ఫైండ్ అవుట్ చేయాలనుకో I/R అని రాసుకుంటాం, I²/R అని అలాగా. ఓకే, సో కాలిక్యులేషన్ చేసుకోండి. సో అదే కాలిక్యులేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ క్వాంటిటీ whose magnitude is a defined repeated time cycle. సో రిపీటింగ్ టైం సైకిల్ అనేది సో మ్యాగ్నిట్యూడ్ ని ఏమంటారు అని అంటున్నారు. సో ఇది వచ్చేటప్పటికి స్టడీ స్టేట్ పీరియాడిక్ ని ఏమంటామంటే రిపీటెడ్ టైం సైకిల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇది ఏంటంటే మనకి స్టడీ స్టేట్ పీరియాడిక్ అనేది ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్స్ అనేది ఇస్తుంది అనమాట. ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్స్ అనేవి సో దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది స్టడీ స్టేట్ పీరియడ్ అనేది. సో డాష్ సిస్టమ్ ఈస్ యూనివర్సలీ అడాప్టెడ్ ఫర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. సో మనకి యూనివర్సలీ అడాప్ట్ చేసిందంటే జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కి 3 phase సప్లై అనేది. సో మనకి ఈ 3 phase సప్లై అనేది వైడ్లీ యూజ్ చేస్తారు మనకి ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లో. ఓకే, అండ్ రెసనెంట్ గ్రౌండింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో రెసనెంట్ గ్రౌండింగ్ అనేది ఏమంటామంటే ఆర్క్ సప్రెషన్, కాయిల్ ఎర్తింగ్ అని అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే మనకి పవర్ సిస్టమ్స్ లో ఎర్త్ ఫాల్స్ అని వస్తాయి కదా, సో దాన్ని మినిమైజ్ చేస్తుంది. సో మినిమైజ్ ఎర్త్ ఫాల్ట్ అక్కర్స్ ఇన్ పవర్ సిస్టమ్స్. RMS value is defined based on the which of the following. RMS value అనేది డిఫైన్ బేస్డ్ ఆన్ ద సో దేని మీద బేస్ అవుతుంది అని అడుగుతుంది. సో దేని మీద అంటే హీటింగ్ ఎఫెక్ట్ మీద బేస్ అవుతుంది. సో ఎందుకంటే సో మనకి ఆర్ఎంఎస్ వాల్యూ అనేది ఏం చేస్తుంది అంటే ఈక్వలెంట్ హీటింగ్ పవర్ ఆఫ్ అన్ ఏసీ కరెంట్స్. ఓకే, ఈక్వలెంట్ హీటింగ్ అనేది మనకి ఏసీలో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఏసీ కరెంట్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ ఏ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ద డిఫ్లెక్షన్ టార్క్ ఈస్ ప్రపోర్షనల్ టు పిఎంఎంసీలో సో పిఎంఎంసీలో డిఫ్లెక్షన్ టార్క్ అనేది దేని ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో అసలు పిఎంఎంసీలో టార్క్ అనేది దేని ప్రపోర్షనల్ గా ఉంటుందంటే మనకి కరెంట్ కి, ఫ్లక్స్ డెన్సిటీ అండ్ కాయిల్ టర్న్స్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ లో ఇవి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాయిల్స్ కానీ, ఫ్లక్స్ కానీ, డెన్సిటీ కానీ. సో ఆల్ ద ఆప్షన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాట్ మీటర్. సో ఏ ఎఫెక్ట్ అనేది మనకి వాట్ మీటర్ లో యూజ్ చేస్తారని అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి సో ఎలక్ట్రోడైనమిక్ ఎఫెక్ట్ అనేది వాట్ మీటర్ లో యూజ్ చేస్తారు. ఎందుకంటే సో వాట్ మీటర్స్ అనేవి సో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ పవర్ మెజర్మెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తో ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. సో అందుకని ఎలక్ట్రోడైనమిక్ ఎఫెక్ట్ అనేది సో యూజ్డ్ ఇన్ వాట్ మీటర్. When an electric device, appliances or electric installations is connected to the earth electrode
without a fuse, the circuit breaker or resistance or the impedance is called. సో ఇక్కడ మనకి సాలిడ్లీ ఎథర్ కనెక్షన్స్ మాట ఈజ్ మేడ్ ఎలా వితౌట్ కండిషన్స్ తో ఎలా మేడ్ చేస్తారని అడుగుతారు. సాలిడ్లీ ఎథర్ కనెక్షన్స్ ఇదంతా టోటల్ మ్యాటర్ అంతా ఏంటంటే సాలిడ్లీ ఎథర్ కనెక్షన్స్ కి మనకి మేడ్ వితౌట్ అని అడిగినమాట. సో ఇది వచ్చేటప్పటికి సాలిడ్లీ ఎథర్డ్. సాలిడ్లీ ఎథర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది, డైరెక్ట్ కనెక్షన్ వితౌట్ ఇంపిడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో డైరెక్ట్ కనెక్షన్ వితౌట్ ఇంపిడెన్స్. Okay, and with which of the following games is the term ground stroke associated? With which of the following the term ground stroke is associated అని అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి టెన్నిస్. సో గ్రౌండ్ స్ట్రోక్ అంటే ఇది బేసిక్ టెన్నిస్ మాట. ఇది ప్లేడ్ ఆఫ్టర్ బాల్ బౌన్సెస్, తర్వాత టెన్నిస్ షాట్ ప్లేడ్ ఆఫ్టర్ బాల్ బౌన్సెస్. We can start MS Word by typing dash in the run dialog box. సో ఏ కమాండ్ యూజ్ చేస్తారని అడుగుతాయి ఎంఎస్ వర్డ్ కి. సో ఎంఎస్ వర్డ్ వచ్చేప్పటికి windword.exe అనేది యూజ్ చేస్తాం వర్డ్ ఇన్ ద రన్ డైలాగ్ బాక్స్ లో, రన్ కండిషన్ లో. అకార్డింగ్ టు కిర్చాఫ్ కరెంట్ లా, the algebraic sum of current leaving a node is a lumped parameter circuit is equal to. సో మనకి కిర్చాఫ్ కరెంట్స్ లా అనేది స్టేట్ దట్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ నోడ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఈక్వల్ టు 0 ఉంటుంది. సో మనకి ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అనేవి ఏముంటుందంటే ఎంటరింగ్ అండ్ లీవింగ్ ఎట్ ఏ నోడ్ అనేది 0 అని ఉంటుంది. ఓకే, సో ఎంటరింగ్ అండ్ లీవింగ్ కండిషన్ లో 0. ఓకే, అండ్ మెజర్మెంట్ ఎర్రర్స్ మెయిన్లీ కాజ్డ్ బై హ్యూమన్ మిస్టేక్స్ ఆర్ కాల్డ్. సో మనకి మెజర్మెంట్ ఎర్రర్స్ అనేవి హ్యూమన్ మిస్టేక్ అయినప్పుడు ఎలా వస్తుందంటే గ్రాస్ ఎర్రర్. సో గ్రాస్ ఎర్రర్స్ అనేవి ఏంటంటే ఇవి ఇన్కరెక్ట్ రీడింగ్స్ కానీ అండ్ కాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ అండ్ నెగ్లిజెన్సీ కానీ, సో దీన్ని బేస్ చేసుకుని ఇది ఏం చేస్తుందంటే గ్రాస్ ఎర్రర్ అని ఇస్తుంది. సో మెయిన్లీ హ్యూమన్ మిస్టేక్స్ ద్వారా. ద సెంట్రిపెటల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు కీప్ ద మూన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఈస్ ప్రొవైడ్ బై విచ్ ఫోర్స్? సో మనకి ఫోర్స్ కీపింగ్ ద మూన్, సో ఇన్ ఆర్బిట్ అనేది కాబట్టి సో ఇది వచ్చేటప్పటికి గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్ గ్రావిటీ అనేది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సెంట్రిపెటల్. సో మనకి ఎర్త్ అనేది సెంట్రిపెటల్ ఫోర్స్ కింద యాక్ట్ చేస్తుంది, కీపింగ్ ద మూన్ ఇన్ ఆర్బిట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ స్టార్టింగ్ ఎలక్ట్రోప్లేటింగ్ విచ్ యాక్షన్ ఈస్ టు బి నెసరీ టేకెన్? సో మనకి ఎలక్ట్రోప్లేటింగ్ ముందు ఏ స్టెప్ తీసుకోవాలి, ఏది నెసరీ అంటే ముందు క్లీనింగ్ ఏం చేస్తుందంటే కంటామినేషన్ ఫర్ ప్లేటింగ్, ఏమైనా కంటామినేషన్ ఏమైనా డస్ట్ ఉందా, సో ఏమైనా ఉంటే సో అంతా రిమూవ్ చేస్తుంది ఫస్ట్. సో మనకి ఎలక్ట్రోప్లేటింగ్ కి స్టార్ట్ చేసే ముందు క్లీనింగ్ అనేది చేస్తారు. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఇన్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ నెగ్లిజిబుల్? సో ట్రాన్స్మిషన్ లైన్స్ లో కెపాసిటివ్ ఎఫెక్ట్స్ అనేవి నెగ్లిజిబుల్ ఎందుకు అని అడిగారు. సో ఇది వచ్చినప్పటికి ఎక్కడ అని అడిగారు. సో ఇది వచ్చినప్పటికి షార్ట్ ట్రాన్స్మిషన్స్ లైన్ అనేవి మనకి లెస్ దాన్ 80 కిలోమీటర్స్. సో దీన్ని షార్ట్ లైన్స్ అని అంటారు. ఓకే, షార్ట్ ట్రాన్స్మిషన్స్ అనేవి లెస్ దాన్ 80 కిలోమీటర్స్ లో ఉన్నదాన్ని షార్ట్ అంటారు. అండ్ ఇవన్నీ మినిమల్ కెపాసిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. Which of the following are the types of earthing system? సో మనకి టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ సిస్టమ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి మనకి వైర్ ఎర్తింగ్ ఉంటాయి, పైప్ ఎర్తింగ్ ఉంటాయి, ప్లేట్ ఎర్తింగ్ ఉంటాయి. సో మనకి అవైలబుల్ దాన్ని బట్టి సో దానికి ఏ సర్కులర్ చేస్తారు. సో ఇవన్నీ
ఎర్తింగ్స్. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్. సో ఆల్ ద ఆప్షన్స్. The phenomena of occurrence of additional species found in the ectone and transitional zone between adjoining ecosystems is known as the phenomena of additional species in ectones. సో ఇది వచ్చేటప్పటికి ఎడ్జ్ ఎఫెక్ట్. సో ఎడ్జ్ ఎఫెక్ట్ లో ఏంటంటే ఇంక్రీజ్ బయోడైవర్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ట్రాన్సిషనల్ జోన్స్ లో. ఓకే, ఆల్టర్నేటివ్ యూజ్ టు జనరేట్. సో ఆల్టర్నేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారని అడిగేది. సో మనకి ఏసీని డీసీగా కన్వర్ట్ చేయడానికి ఆల్టర్నేట్ అనేది యూజ్ చేస్తాం. సో బోత్ ఏసీ అండ్ డీసీ. సో మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే సో ఆ టైంలో మనం అది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్కింగ్ వోల్టేజ్ ఆఫ్ మీడియం గ్రేడ్ కేబుల్స్. అనేవి వోల్టేజ్ మీడియం గ్రేడ్ కేబుల్స్ అనేవి వచ్చేటప్పటికి మనకి 500 వోల్ట్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వోల్టేజ్ రేట్ మనకి గ్రేడ్ కేబుల్స్ అంటే ఇది. సో మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మీడియం గ్రేడ్ కేబుల్స్ అనేవి మనకి ఇండస్ట్రియల్ లో అండ్ రెసిడెన్షియల్ వైరింగ్ లో యూజ్ చేస్తారు. అండ్ దీని యొక్క స్టాండర్డ్ వాల్యూ వచ్చేటప్పటికి 650 వోల్ట్స్. ఇది సారీ సో 650 వోల్ట్స్ అనేది మనకి కేబుల్స్ 650 వోల్ట్స్ అనేది స్టాండర్డ్ వర్కింగ్ వోల్టేజ్. సో ఇది వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు. రెసిడెన్షియల్ వైరింగ్ కి ఇవి మీడియం గ్రేడ్ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, అండ్ మోరిలే అనేది సూటబుల్ ఫర్ విచ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి సో బోత్ అల్ట్రా అండ్ ఎక్స్ట్రా హై వోల్టేజెస్ లో యూజ్ చేస్తారు. ఇది వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ ఇంపిడెన్స్ క్యారెక్టరిస్టిక్స్ మాట. మోరిలే అనేది ఇంపిడెన్స్ ఓమ్ కి రివర్స్ అంటే ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ ఇంపిడెన్సెస్ అనేవి మనకి లాసెస్ లో చూస్తాం కదా. అండ్ మోరిలేస్ అనేది ఏంటంటే ఇంపిడెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఏంటంటే మనకి ఎక్కడ హై సూటబుల్ అంటే బోత్ హై అల్ట్రా అండ్ హై ఎక్స్ట్రా హై వోల్టేజ్ లో సూటబుల్ అనమాట. The elements belongs to the same group of periodic table to have the same. So మనకి elements belongs to same group periodic table, same number of electrons and outermost shell. ఓకే, సో మనం ఇప్పుడు సపోజ్ సోడియం మనం 11 తీసుకున్నాం మనకు 1s2 2s2 2p6 అని రాస్తాం కదా. సో అది సో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ అనేది ఉంటాయి ఇన్ అవుటర్ మోస్ట్ షెల్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బేసిక్ ఆఫ్ బీజేటీ. సో మన బేసిక్స్ ఆఫ్ బీజేటీ చూస్తే అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది మనకి లైట్లీ డోప్డ్ అనమాట. సో ఇది ఏంటంటే మనకి బీజేటీ ఏం చేస్తుందంటే అలో మెజారిటీ క్యారీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్. సో మనకి ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్ అనేవి మెజారిటీ క్యారీ చేస్తూ ఉంటుంది. సో మన ఈ బీజేటీ ఏం చేస్తుంది అంటే కలెక్టర్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. కలెక్టర్ కి వితౌట్ రీకంబైనింగ్ దీనికి పాస్ చేస్తూ ఉంటుంది. కలెక్టర్స్ కావాలంటే మనకి దానికి ఎలక్ట్రాన్స్ కావాలంటే ఎలక్ట్రాన్స్, హోల్స్ కావాలంటే హోల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ఈజ్ సూటబుల్ ఫర్ రిమూవల్ ఆఫ్ గ్యాసియస్ పొల్యూటెంట్స్. సో మనకి గ్యాసియస్ పొల్యూటెంట్స్ కి రిమూవల్ లో ఏది సూటబుల్ అని అడుగుతుంది. ఇది వచ్చేటప్పటికి స్క్రబ్బర్, వెట్ కలెక్టర్. సో ఇది మనకి ఏంటంటే స్క్రబ్బర్ అనేది మనకి లిక్విడ్ స్ప్రేస్ లో మనకి రిమూవ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి కదా అండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ లో. సో దాన్ని రిమూవ్ చేయడానికి సో ఇది అయితే యూజ్ చేస్తారు. వెట్ కలెక్టర్ అనేది యూజ్ చేస్తారు. ఇన్ అన్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ వై ఈజ్ కంప్రెస్డ్ ఎయిర్ యూజ్డ్. మనకి ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ లో కంప్రెస్డ్ ఎయిర్ ఎందుకు యూజ్ చేస్తారంటే
మనకి క్వించింగ్ ద ఆర్క్ అంటే మనకి ఎయిర్ అనేది క్విక్ గా బ్లో అవుట్ ద ఆర్క్ అవడానికి ఇన్ హై వోల్టేజ్ సర్క్యూట్ లో ఆ ఎయిర్ అనేది క్విక్ గా బ్లో అవుట్ అవడానికి అండ్ సర్క్యూట్ బ్రేకర్స్ లో అండ్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేయడానికి అనేది క్వించింగ్ ఆఫ్ ఆర్క్ అనేది సర్క్యూట్ బ్రేకర్స్ లో యూజ్ చేస్తాం ఇది. సో మనకి విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ సెకండ్స్ లో హై వోల్టేజ్ సర్క్యూట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫిలమెంట్ ఇన్ అన్ ఇన్కాండెసెంట్ ల్యాంప్ ఈజ్ మేడప్ ఆఫ్. సో ఫిలమెంట్ లో ఇన్కాండెసెంట్ ల్యాంప్ లో ఏది యూజ్ చేస్తారంటే మనకి ఇది ఆల్రెడీ చెప్పిన టంగస్టన్ వైర్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది వచ్చేటప్పటికి మెల్టింగ్ పాయింట్ అన్నిటికన్నా ఎక్కువ ఇది 3422 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇది మెయిన్ గా లైట్ బల్బ్స్ లో యూజ్ చేస్తారు. సో ఇన్కాండెసెంట్ ల్యాంప్స్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయడం లేజర్ ల్యాంప్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. లేజర్ బల్బ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిలేస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్యాకెట్ స్విచ్చింగ్. సో మనకి ఏంటిది డిలేస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్యాకెట్ స్విచ్చింగ్ లో డిలేస్ ఏంటి అని అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి క్వించింగ్ డిలే ఆర్ ట్రాన్స్మిషన్ డిలే, ప్రాసెసింగ్ డిలే. సో ఆల్ ద ఆప్షన్స్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్స్ డిలేస్ మాట. సో ఇవేంటంటే క్వించింగ్ అంటే మనకి బఫర్ లో యూజ్ చేస్తారు అండ్ బఫర్ అండ్ ట్రాన్స్మిషన్ డిలే అంటే సెండింగ్ టైం అండ్ ప్రాసెసింగ్ అంటే రోటర్ ప్రాసెసింగ్. సో ఇందులో యూజ్ చేస్తారు రోటర్ ప్రాసెసింగ్. సో ఇందులో యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ కాయిల్ ఆఫ్ 600 అండ్ R equal to L by mu naught mu R A. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి mu R అంటే పెర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఫార్ములా వచ్చేటప్పటికి 4 pi into 10⁻⁷. సో ఇది ఫార్ములా అండ్ నెక్స్ట్ mu R వచ్చేటప్పటికి రిలేటివ్ పెర్మిబిలిటీ. సో రిలేటివ్ పెర్మిబిలిటీ ఫార్ములా రిలేటివ్ పెర్మిబిలిటీ వచ్చేటప్పటికి మనకి ఇచ్చాడు కదా 1600 అండ్ ఏరియా. సో ఏరియా వచ్చేటప్పటికి మనకి ఎంత 9 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా క్రాస్ సెక్షన్ ఏరియా వచ్చేటప్పటికి 9 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి 9 into 10⁻⁻4 సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్ ని మీటర్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసాం. మీటర్ స్క్వేర్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 30 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి 30 into సెంటీమీటర్స్ చేస్తే మనకి 0.30. సో 0.30 వచ్చింది. సో ఈ 0 ఇదంతా కాల్కులేట్ చేయాలి. ఓకే. సో ఇదంతా కాల్కులేట్ చేస్తే మనకి 0.304 సో ఇది అయితే మీరు కాలిక్యులేట్ చేసుకోండి ఇది. సో ఆన్సర్ వచ్చేప్పటికి ఇది 1.657 into 10⁵. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ ఫార్మ్ ఆఫ్ ACSR అల్యూమినియం కండక్టర్ స్టీల్ రైన్ఫోర్స్డ్. ఓకే. అండ్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రైన్ఫోర్స్డ్ అంటారు. అండ్ ఆల్ alloy కండక్టర్ స్టీల్ రైన్ఫోర్స్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి Kalaraipayattu is the martial art of Kerala. సో కలరైపట్టు అనేది ఒక యాన్సిస్టియల్ ఆర్ట్ అనమాట. వాళ్ళకి ఏంటంటే సో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కానీ అండ్ వెపన్స్ యూజ్ చేసి వాళ్ళు డాన్స్ అనేది చేస్తారు. సో ఇది
కలరై పట్టు అనేది కేరళ యాన్సిస్టెంట్ ఆర్ట్ మాట. అండ్ లీకేజ్ కోఫిషియంట్ ఈస్ డినోటెడ్ బై. సో లీకేజ్ కోఫిషియంట్ ని ఎలా డినోట్ చేస్తారంటే లాంబ్డా. సో లాంబ్డాని డినోట్ చేస్తారు. సో ఇది ఏంటంటే టోటల్ రేషియో టోటల్ ఫ్లక్స్ టు యూస్ఫుల్ ఆఫ్ ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ బై యూస్ఫుల్ ఫ్లక్స్ ఇన్ ఎలక్ట్రికల్ మెషిన్స్. ఓకే. And power is transmitted over transmission lines on high voltage because సో పవర్ అనేది ఓవర్ హెడ్ లైన్స్ లో మనకి ఓహెచ్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో హైగా ఫ్లో అవుతుంది. ఎందుకు? సో ఎందుకంటే బోత్ కండక్టర్ కాస్ట్ కానీ కండక్టర్ కాస్ట్ రెడ్యూస్ అవ్వడం కానీ అండ్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో మనకి ఎఫిషియన్సీ అనేది కావాలి. సో అందుకని మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 240 volts హౌస్ పర్పస్ కావాలంటే సో మనకి వాళ్ళు +or-5% మాట. అంటే 245 కానీ 250 కానీ అలా పంపించడం వల్ల ఏంటంటే మనకి వోల్టేజ్ డ్రాప్ అయింది. సో మనకి రిక్వైర్మెంట్ కావాల్సిన 240 volts అనేది మనకి ఇంటికి వస్తుంది. ఓకే. And if there is no leach's presence in the air, then it indicates. సో మనకి ఎలాంటి లిచెస్ అనేవి ప్రెసెంట్ అవ్వలేదు. సో దెన్ అది ఏం చేస్తుంది అంటే మనకి ఎయిర్ ఈజ్ హైలీ పొల్యూటెడ్ విత్ SO2. ఓకే. సో లిచెస్ అనేవి బయో ఇండికేటర్స్ మాట ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అనేది చెకప్ చేయడానికి. సో లిచెస్ అనేవి లిచెస్ లైక్ బయో ఇండికేటర్స్. సో SO2 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ మాట. సో ఈ ఎయిర్ ఈస్ హైలీ పొల్యూటెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇది అండ్ రిమైనింగ్ అనేవి ఉన్నాయి. సో అవి తర్వాత నేను కంప్లీట్ గా ఇప్పటికైతే 110 క్వశ్చన్స్ అయితే నేను కంప్లీట్ చేస్తా. సో రిమైనింగ్ అనేవి తర్వాత వీడియోలో నేను కంప్లీట్ చేస్తా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.